ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు స్పీకర్ పదవి ఇచ్చి నా నోటికి ప్లాస్టర్ వేశారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. శనివారం రాత్రి నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో నర్సీపట్నం శాసనసభ్యుడిగా ఎన్నికై స్పీకర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అయ్యన్న పాత్రుడుకు పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు పెట్టిన రాజకీయ భిక్ష తను పొందిన పదవులు అని అన్నారు. 25 సంవత్సరాల వయసులో రాజకీయాలకు వచ్చాను. 42 సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను. ఎవరికీ రాని అదృష్టం నాది. 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశా, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా, ఒకసారి ఎంపీగా గెలిచా. ఇవన్నీ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమే. రాజకీయం జూదంగా మారింది. విలువలు కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నా బాడీ లాంగ్వేజ్కి స్పీకర్ కుర్చీ సరిపోతుందో లేదో నాకు తెలియదు. అయినా రాజ్యాంగ పదవిని బాధ్యతతో నిర్వహిస్తా. అసెంబ్లీని సక్రమంగా నిర్వహిస్తా. గత ప్రభుత్వ పాలనలో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాల్సి ఉంది. రాష్ట్రానికి అప్పులు వడ్డీలు ఎక్కువగా ఉన్నాయి. అయినా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు పాలన చేస్తారు. స్పీకర్ అయిపోయాను, అందుబాటులో ఉండనని అనుకోకండి. అన్నిటికన్నా నాకు నర్సీపట్నం ముఖ్యం. మీ రుణం తీర్చుకునేలా పనిచేసే బాధ్యత నాది. అసెంబ్లీ సమయాల్లో విజయవాడలో ఉంటా, మిగతా సమయమంతా నర్సీపట్నంలోనే ఉంటా. నా పిల్లలు, భార్య మీకు అందుబాటులో ఉంటారు. పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు తన ఇంటికి ఎప్పుడైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో నన్ను ఎన్నో ఇబ్బంది పెట్టారు. మెడ మీద చేయి వేసి తోసి పోలీస్ జీప్ ఎక్కించారు. నన్ను అరెస్ట్ చేసిన పోలీసులే ఇప్పుడు నాకు సెల్యూట్ చేస్తున్నారు. ఇదే దేవుడి స్క్రిప్ట్ అంటే. గత పాలకులు ప్రతిపక్ష నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి ప్రజలిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. మనపై పెద్ద బాధ్యత ఉంది. కక్ష సాధింపుల కన్నా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంపైనే దృష్టి సారిస్తున్నాం. నియోజకవర్గంలో తాండవ, రావణపల్లి రిజర్వాయర్లు రైతులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. రోడ్లు మరమ్మతులు చేస్తాం. పెన్షన్ల పంపిణీలో గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పాల్గొనండి. ఏ సమస్య వచ్చినా నియోజకవర్గానికి సంబంధించి మంత్రులను అడిగి పరిష్కరిస్తా అని అయ్యన్న పాత్రుడు సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాలపాప, జిల్లాలోని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.